అమ్మ ఎంత చదువుకోవాలి అంటారు, మాకు చదువు లేదండి అంటారు. ఏమంటారండి? మాకు చదువు లేదు. నేను వాక్యమని యేసుప్రభుని ఎవరైతే చదువు కావాలా? చదవడం మంచిదే, చదువు ఉండడం మంచిదే. కొంతమంది చదువు లేని వారు ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ చదువు లేని వారు వారి బిడ్డల్ని గొప్పగా వారు చదువు కలగాలి, జ్ఞానం కలగాలి, తెలుగు కలగాలి ఉండాలని వారి కోసం ఎంతో ప్రయాసపడి డబ్బు ఖర్చు పెట్టి వారిని చదివిస్తున్నారు. ఎందుకోసం? నేను చదువు లేకనగా తయారైపోయాను. చూసారా? కాబట్టి దేవుడి బిడ్డలుగా జాగ్రత్త. ఇదిగో వాక్యాన్ని దాని ప్రకారం మాట్లాడి ఏ డిగ్రీలు అవసరం తెలియదు. నీ మనసు మారితే చాలు, దేవుడికి స్తోత్రం. నీ మనసు దేవుడికి అర్పించుకుంటే చాలు. అందుకోసమే ఇదిగో యాకోబు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు, ఎవడైనా వాక్యము వినని వాడేది దాని ప్రకారంగా ప్రవర్తించిన వాడైతే చూసాడు, అర్థంలో తన ముఖాన్ని చూసుకుని ఓ మర్చిపోయి పోలిన వాడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాలం దేవుని దగ్గరికి వచ్చేందుకు మందిరం అందరం కూడా అర్థాల దగ్గరికి వచ్చాం. నీ మొక్క ఎలాగో ఒక అర్థం చూపించింది. మరి ఇప్పుడు ఏమైంది పరిస్థితి చూసారా? దాన్ని మాకు మర్చిపోవడం జరిగింది. దాని మళ్ళీ అక్కడికి వెళ్తేనే తప్ప అది మళ్ళీ మాకు తెలియని స్థితి. జాగ్రత్త. దేవుని బిడ్డలుగా ప్రతి వారు కూడా మనం గుర్తించుకోవాలి. దేవుని వాక్యం కానీ మనం విని వాక్యం ప్రకారంగా మనం లేకపోయినట్లయితే అర్థంలో ముఖాన్ని చూసుకుని ఎలా మర్చిపోతున్నావు. బయట వెళ్ళిన తర్వాత మళ్ళీ నీకు ఆ ముఖానికి ఎటువంటి ముఖం మీద ఏముందో కూడా మనకి పాత్ర కూడా తెలియని పరిస్థితి. అలాగే మనం ఉండొద్దు. కానీ ఇది హృదయం అనే ఫలక మీదను దేవుని మాటను మనం భద్రపరచుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని భద్రపరచుకుంటున్నామో ఆ వాక్యము నీవు నడిపిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? వాక్యము మనం నడిపిస్తుంది. నడిపిస్తాడు నా దేవుడు. నన్ను అందరినీ నడిపించే దేవుడు మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలో ఉన్నారు. ఎవరు ఆయనకి మన హృదయాన్ని అర్పించుకుంటున్నామో, ఎవరు హృదయం దేవునికి దగ్గరగా ఉంటుందో వారిని ఇంకా అధికంగా ఆశీర్వదించడానికి, వారిని ఇంకా జ్ఞానంతో నింపడానికి, బలంతో నింపడానికి, శక్తితో నింపడానికి సమర్థుడైన యేసు ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ఈ స్థలంలో ఉన్నారు. ఆయన ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ప్రభు నా దగ్గర ఉన్నాడు, నాతో ఉన్నాడు కనుక ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ప్రభు దగ్గర జాగ్రత్త. ఇనుమారుగా ఉండొద్దు. వాక్యం ఏం చెప్తుందో అది మనం చేద్దాం. దాని ప్రకారంగా మనం ఉందాం. చూసారా? కాబట్టి ఏదో నేను బోధించేసేసి నేను చేయకుండా ఉంటే నేను దొంగనైపోతాను. దేవుడి దగ్గర నేను అబద్ధమైపోతాను. చూసారా? కాబట్టి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా జీవించాలి, బ్రతకాలనే ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంటా. చెప్పుకుంటూ పోతే అది ప్రయోజనకరమైన ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం చూసారు. ఈ లోక మనుషుల కొరకు, ఈ లోక మర్యాద కొరకు మనం ఆలోచించదు. కానీ మనం దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రతి వారము కూడా మనం ఇష్టపడదాము. ప్రభు దగ్గరే మనం అందరం కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక మాట రాయబడుతుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు 1 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక. చూసారా? మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులకు సరిచూచుచు. చూసారా? ఆత్మ సంబంధమైన ఆ సంగతులను మనం చూస్తూ ఉండాలి. చూసారా? దానికి దీనికి ట్రావెల్ చేస్తూ ఉండంటారు. దాన్ని దీన్ని ఒకసారి సరి చూసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? ఆత్మతో మనం మాట్లాడేటప్పుడు మరి పరిశుద్ధాత్ముడే ఈ రెండింటినీ కూడా కలుపుతూ ఉన్నారు. అది మనం ఎప్పుడు కూడా మనం సరి చేసుకోవాలి. అందుకోసం ఇదిగో ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో ఈ మాట మనం చూస్తున్నాం. చూసారా? మనుషుని జ్ఞానము నేర్పు మాటలతో గాక. చూసారా? మనుషుని జ్ఞానం మాటలు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. ప్రతిఫలాలు ఇవ్వదు. ప్రభుత్వం మనము ముందుకు పోలేము. కానీ ఒక మాటలు కొంచెం వరకు పనికొస్తాయి. కొంచెం వరకు కూడా మాటల ద్వారా మనం ఆనందించడంతో సంతోషించగలుగుతాము, ఏదైనా పొందగలుగుతాము.
కానీ దేవుని సహవాసం మాత్రం అనుకుంటారు, దేవుని శరీరం మాత్రం అనుకుంటారు, పరలోకం మాత్రం అనుకుంటారు. కానీ నరకం మాత్రమే అనుకుంటుంది. మనుషుని జ్ఞానము ఒకడు ఊహను బట్టి, ఉద్దేశాన్ని బట్టి మాట్లాడేవారు, పలికేవారు, వారి జ్ఞానాన్ని బట్టి బోధించేవారు ఎంతో మంది ఉన్నారు. ఆ బోధ కోసం బైబిల్ చెప్పడం లేదు. అపోస్తలుడైన పౌలు గారు దేవుని జ్ఞానాన్ని కలిగినట్టు వారు, దేవుని కృపను పొందినట్టు వారు, సంఘాన్ని కూడా అదే రీతిలో ఆయన నడిపిస్తున్నారు. సంఘమా, ఇదిగో లౌకిక జ్ఞానం కాకుండా దేవుని జ్ఞానంతో, మనుషుని జ్ఞానం కాదు, దేవుని జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలంటున్నారు. చూసారు, ఆత్మ సంబంధమైన సంఘటనలు, ఆత్మ సంబంధమైన సంఘటనలతోనే సరిచుచు ఆత్మ నేర్పు మాటలతో చూసారా, ఆత్మ ఏదైతే అదే బోధిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దైవజనుడుగా ఇంకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. సంఘంలో కానీ, లేకపోతే వ్యక్తిగతంగా మీతో మాట్లాడినప్పుడు కానీ, ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, మీరు ఆత్మ ఉంటేనే ఈ ఆత్మ దేవుని యొక్క మాటలు మీరు గ్రహించగలుగుతారు. మీరు ఆత్మ లేకపోతే, మీలో పరిశుద్ధాత్మ లేకపోతే ఈ ఆత్మ మాట ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది పక్కకి వెళ్ళిపోతుంది. అక్కడ లోక జ్ఞానం ఉన్నది, లోక సంబంధమైన రీతిలో ఇక్కడ బ్రతుకుతున్నాం కనుక, జీవిస్తున్నాం కనుక ఆత్మ చెప్పే మాటలు వారికి వేరుగా ఉంటాయి, ఎగతాళిగా ఉంటుంది. చూసారా, వ్యాధి వస్తుంది, అంతగా నమ్మకం లేదు, చూద్దాం రానే, ఇప్పుడు పోయిందా వచ్చి ఇంకా కొత్త రాబోతున్నాయి. గుర్తుపెట్టుకుని హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అది ఏ రోజు అన్నది నాకు తెలియదు, దేవుడికి మాత్రం తెలుసు. హల్లెలూయా. ఇది పోలేదు, కొత్త ఒక దాని తర్వాత ఒకటి వచ్చే దినాల్లో మనం ఉన్నాము. అతి జాగ్రత్తగా, చిన్నవారు పెద్దవారు కూడా అతి జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాద కాలము కూడా మనం దేవునితో ఉండాలి. ప్రభు దగ్గర మనం ప్రార్థించవలసిన వారు అయి ఉన్నాం కనుక జాగ్రత్త. ఇదిగో పరిశుద్ధాత్మడు చెప్తున్న ఈ మాటలు మీరు అంగీకరించాలి. సంఘం బలపడాలంటే మీలో కూడా పరిశుద్ధాత్మను పనిచేస్తూ ఉండాలి. ఆయన మనం ఆహ్వానించాలి, ఆయన మనం ప్రేమించాలి. ప్రభు నాతో ఉండు అని మనం ఎప్పుడైతే కోరుతున్నామో ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం కూడా ఇంకా బలంగా పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తారు. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉన్నది. 1వ అధ్యాయం, ఎఫెసీ 1వ అధ్యాయంలో మాట ఉంది. 1:16 వచనం చూడండి. మీ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మనోనేత్రములు వెలిగింపబడినందున, చూసారా, ఏ వెలిగింపబడిందట? మనోనేత్రము మీకు దేవుడు వెలిగించాడు. మీరు దేవుని దగ్గర కోరారు, వాక్యాన్ని విన్నారు, లోబడ్డారు. ప్రభువా మమ్మల్ని వెలిగించని మీరు మొరపెట్టగా నా దేవుడు మీ నేత్రాన్ని తెరిచాడు, మనోనేత్రాన్ని వెలిగించాడు. అందుకోసమే దేవునికి నేను స్తోత్రం చెప్తున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ సంఘము నేత్రము తెరవబడిన సంఘంగా ఉన్నది. ఒకప్పుడు గుడ్డిగా ఉన్నది, అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నది, గ్రహించలేని స్థితిలో ఉన్నది. దేవుడు ఎప్పుడైతే అక్కడ ప్రార్థన ద్వారా మార్పు చేయగానే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో మీ మనోనేత్రము వెలిగింపబడింది, లేక తెరవబడ్డది. దేవుడు తెలిసాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఇది ఈ నేత్రం తెరవడానికి చదువు అవసరం లేదు. భక్తి కావాలి, ప్రార్థన కావాలి, మంచి విశ్వాసం కావాలి. అపనమ్మకము, భక్తిహీనతతో ఉంటే ఈ నేత్రాలు ప్రకృతి ఈ నేత్రాలతో చూస్తాం. భక్తి మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో నువ్వు దర్శనం చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకి దర్శనాలు చేపడతారు, జరగబోయే సంభవాలు చేపడతారు. మనం ఎలా ఉండాలో, సంఘం ఎలా ఉండాలో, ప్రభు కుటుంబం ఎలా ఉండాలో ప్రభు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అందుకోసమే చూసారా, అక్కడ ఏమంటాడు చూసారా, మీ మనోనేత్రం వెలిగింపబడినందున పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో చూసారా, మీరు పరిశుద్ధుల కోసం ఆలోచిస్తారు, సేవకుల కొరకు మీరు గ్రహించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఎప్పుడు వారు తెలుసుకోగలుగుతారంటే వారి నేత్రము వెలిగింపబడాలి. స్త్రీలే కావచ్చు, పురుషులే కాదు. అది వెలగడించుకు కూడా సేవకులంటే అసహ్యంగానే కనపడతారు, సేవకులంటే హీనంగానే చూసే స్థితిలో ఉంటుంది. ఆ స్థితి మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో దినదినము కూడా మనం దిగజారిపోతున్నాం. ఆ సేవకులు దినదినము కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పైకెత్తేస్తున్నాడు.
దినదినము కూడా వారు హెచ్చులోకి వెళ్ళిపోతున్నారు. దినదినము కూడా అటువంటి తలపులతో వాడు ఎంతగా దిగిపోతూ ఉన్నారు. ఇది దేవుని పని అయి ఉన్నది. కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్డలుగా. అందుకనే పోస్తున్న పనులు ఎఫెసీ సంఘానికి, ఓ ఎఫెసీ సంఘమా, దేవుని ప్రజలారా, నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నా. కాబట్టి మీరు ఇప్పుడు గ్రహించగలుగుతున్నారు. దేవుడు మీ నేత్రాన్ని తెలిసే. ఈ నేత్రము ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో కొద్దాం. ప్రసంగి గ్రంథంలో ఈ మాట మనం చూద్దాం. ఈ జ్ఞాన నేత్రము ఎక్కడ ఉన్నదో ప్రసంగి 2వ అధ్యాయం. ప్రసంగి 2వ అధ్యాయంలో ఈ మాట చూద్దాం. ప్రసంగి 2:14 చూడండి. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి. దేవునికి స్తోత్రం. జ్ఞానికి కన్నులు ఎక్కడ ఉన్నట్టండి? తలలో ఎందుకు పెట్టి కాళ్ళలో చేతుల్లో పెట్టచ్చు కదా. అందుకని అంటారు, అసలు ఈ బ్రెయిన్ పని చేస్తుందా లేదంటారు. ఏమన్నారు? అసలు బుర్ర పని చేస్తుందా లేదంటారు. ఎందుకోసం పని చేసేదంతా ఏంటి? బుర్ర పని చేస్తే చేతులు పని చేస్తాయి. చూసారా, బుర్ర చెప్తుంది, శిరస చెప్తుంది, వచ్చేది తల చెప్తుంది, ఆలోచన కూడా అందుకోసమే దేవుడు ఎక్కడ పెట్టి చూసారు. జ్ఞానికి నేత్రం ఎక్కడ పెట్టాడు చూస్తున్నామని చెప్తుంది కదా. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చూసారు. బుద్ధిలో కూడా ఎక్కడ నడుస్తున్నాడు? ఇక్కడ బతుకు చీకటే. స్త్రీలైనా పురుషులైనా సరే మన వాక్యాన్ని మీరు వాక్య ప్రకారంగా మనం చేయకపోతే జాగ్రత్త. ఇదిగో నేను ఇంటి దగ్గర ఈ పని దేవుడు చేయమన్నాడు, ఇంటిని నడిపించు. నువ్వు అలా జాగ్రత్తగా నడిపించు. నేను ఉద్యోగం చేయమన్నాడు కదా, నువ్వు జాగ్రత్తగా ఎవరికి ఏ పని ఆ పనికి మాలిన పనులన్నీ మనతో పెట్టుకోకూడదు. దేవుడు చెప్పిన పనులు ఎక్కువ, దేవుడు చెప్పిన పనులు తక్కువ. బ్రతకాలి కదా, ఎలా బ్రతకాలి? దేవుడికి విరోధంగా చేసి బ్రతుకుతావా? దేవుడికి ఇష్టం లేదు చేసి బ్రతుకుతావా? నశించుకోవడం తప్ప దేవుడు ఉపయోగపడుతుంది. దేవుడి ప్రజలు నాడు భూమి ఎంతో మంది వాక్యాన్ని వింటున్నారు. వాక్య ప్రకారంగా ఎంతమంది జీవించగలుగుతున్నారు, వాక్య ప్రకారంగా ఎంతమంది నడవగలుగుతున్నారు. జాగ్రత్త. మీరు ఇంకా లోతైన అనుభవంలోకి వచ్చినట్లయితే మీరు ప్రార్థన చేయండి. దేవుని కన్నీటిని దేవుడు మీకు చేపడతాడు. దేవుడి కన్నీటిని దేవుడు చేపడతాడు. దేవుడు ఎంత వ్యాధులతో ఉన్నాడు, దేవుడు ఎంత బాధతో ఉన్నాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ బిడ్డ బాగోకపోతే నువ్వు ఎంత ఏడుస్తావు, ఎంత రోధిస్తుంటావు. జాగ్రత్త. నీకంటే ఎక్కువగా నీ కుటుంబం, నీ బిడ్డల కొరకు నా దేవుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, వ్యాధులు చెందుతున్నాడు. అది ఎప్పుడన్నా నువ్వు గ్రహించగలిగావా? నా కొడుకు, నా పొట్ట, నా ఇల్లు, ఇది దేనికోసం బ్రతుకు? నాకని పోవడం తప్ప దేనితో ఉపయోగము కాదు. అందుకోసమే గుర్తుపెట్టుకోండి. భక్తి లేని వారు లోకంతోనే స్నేహం కలిగి ఉన్నారు. లోకనాథుడితోనే వారు ఏకమైపోయి ఉన్నారు. వారు ఒకవేళ ప్రార్థన చేసినా అది దేవుడికి ఉపయోగించే ప్రార్థన కాదు. దేవుడు దాన్ని అంగీకరించలేడు. అయితే నేను బాగానే ఉన్నా, ఇంకా నేను ప్రేమిస్తున్నాడు దేవుడు. నీ కుటుంబాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతకాలం ప్రేమిస్తాడు గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు ఆపుతాడు ఎవరికి కూడా అది తెలియదు. అందుకోసం ఎదుగు చూసారా, జ్ఞానికి తలలో నేత్రాలు ఉంటే బుద్ధిహీనుడికి ఎక్కడున్నాయట? అక్కడ బుద్ధిహీనుడికి ఆ చీకటి ఏదో నడుచు చాలు చూసారు. కాబట్టి ఇదిగో ఇక్కడ చీకటిలో బ్రతుకుతున్నాడు. జాగ్రత్త. పాత నిబంధన కాలంలో ఇంకా మర్మాలు అనేకమైన మర్మాలు దేవుడు బయలుపరచలేదు. కొత్త నిబంధనలు అంతా కూడా దేవుడు బయలుపరిచాడు, తెలియపరిచాడు. చూసారా, పాత నిబంధనలో అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో పరలోకం కనపడుతుంది తప్ప అంతవరకు కూడా పరలోకం ఎక్కువగా కనపడదు. పాత నిబంధనలో మర్మాలు దేవుడు మరుగు చేశాడు. అదే కొత్త నిబంధనలు జరిగి పరలోకాన్ని దేవుడు తెలిసేసాడు. దేవుడికి ఇష్టం. అదే కొత్త నిబంధన గొప్ప అద్భుతమైన గ్రంథం. కొత్త నిబంధన దేని ద్వారా పుట్టింది? యేసు జన్మ ద్వారా, మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా కొత్త నిబంధన వచ్చింది ప్రజలను పరలోకానికి తీసుకెళ్తాను. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనం జ్ఞాపనం చేయాలి. చదవండి ద్వితీయోపదేశకాండం. ఇనువారుగా మాత్రం ఉండొద్దు. మనం మోసపుచ్చుకుని వారు ఉంటాము. వినాలి, వాక్యం ఏం చెప్తుందో ఆ రోజుల్లోనే మనం నడుద్దాం. వాక్యం కార్యక్రమం అయితే ఈ సంవత్సరంలో ఇంకా జీవితం పనికిరాదని దేవుడు ముందుగానే చెప్పేస్తున్నాడు. మళ్ళీ తర్వాత ఎవరు కూడా నాకు ఫోన్ గట్రా చేయొద్దు, పాస్టర్ గారు కూడా ఫోన్ చేయొద్దు.
ఇట్లాంటి అట్లా దేవుని వాక్య ప్రకారంగా మనం పోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన కార్యం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాడు. చదవండి ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. చూసారా, నీవు నీ కుమారులు కూడా ఏం చేయాలా? అభ్యాసం చేయాలి. మనం అభ్యసించాలి. పిల్లలకి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు నూరు పోయవలసింది ఏంటి? చిన్నప్పుడు ఒకప్పుడు అంటే మరి ఉప్పు పాలు ఉప్పు పట్టించేవారు. తాగకపోతే పళ్ళు లాగేసి పట్టుకొచ్చేసేవారు. ఇప్పుడు ఉందండి. అందుకోసం మనం చేస్తాను. నువ్వు అభ్యాసం చేయి పిల్లలకి. ఈనాడు ఏంటి అభ్యాసమో? ఆ సీరియల్లోనూ నేను వచ్చిందా లేదమ్మా? నేను స్టవ్ దగ్గర ఉన్నాను, అదేమైంది ఒకసారి చెప్పు. మన భాగం పూర్తయిపోయింది, ఇంకా లేదా అది కొంచెం చెప్తావా? పిల్లలంతా పక్కన చెప్పు. ఇది సోదా, ఇదే ఇక్కడ బయట చెప్తుంది, ఇదే అభ్యాసం చేయమంటుంది. కొంత టైం పెట్టి పోదాం సెకండ్ పోదాం డ్యాన్స్ వేసుకుందాం, ఇదే బైబిల్ చెప్తుంది. మరోసారి చదవడం 6:6. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలెను. చూసారా, తల్లిదండ్రులు దానికోసం తలంతుంటే బిడ్డలకు కూడా అదే అభ్యాసం చేయగలుగుతారు. తల్లిదండ్రులు బోధిస్తా ఉంది, దేవుని మాటలు పక్కన పెట్టి జీవిస్తుంటే నీ పిల్లలకి నువ్వు ఏం చెప్తావు? నీ పిల్లలకు నువ్వు ఏం బోధిస్తావని ఉదయకాలం పరిశుద్ధాత్మని మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం బోధిస్తావు నీ పిల్లలకి? నీవే తెలుస్తలేని బ్రతుకుతూ కూడా నీ పిల్లలు స్థిరపరచాలంటే ఎట్లా స్థిరపరచబడతారు? జాగ్రత్త. దేవుడు దయించే అగ్ని ఆయన మన ప్రజలను, ఆయన మనల్ని కాపాడుకునే అధికారం దేవుడికి ఉన్నది. ఎవరికి లేని అధికారం ప్రభుకు ఒక్కరికే ఉన్నది. అందుకోసమే ఇదిగో నువ్వు అభ్యాసించు. నువ్వు నడిచినప్పుడు దేవుని మాట పలకాలి, కూర్చున్నప్పుడు దేవుని మాట పలకాలి, భోంచేసినప్పుడు దేవుని మాట. నీ పిల్లలకు నువ్వు అభ్యాసం చెయ్యి. ఇది పెద్దవాళ్ళు లేదు, పిల్లలకి ఏంటండి ప్రార్థన? దేనికండి ప్రార్థన? ప్రార్థన ప్రార్థన దేనికది? వాక్య ప్రకారంగా నేను ప్రార్థన దేనికది? వాక్యము ఏ పద్ధతి చెప్తుందో, ఏ మాట చెప్తుందో దాన్ని అనుసరించిన ప్రార్థన దేనికి ఉపయోగ ప్రార్థనది? దయచేసి అలాంటి ప్రార్థన కాదు. మనం ప్రార్థన చేయాలి, వాక్యం నీ హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేయాలి. అందుకోసం మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, కనాను ప్రాంతానికి వెళ్తారు, నూతన యెరూషలేములోకి వెళ్తున్నారు. చూడండి, అక్కడ వాడు కనాను ప్రాంతానికి వెళ్తారు, పాలు ప్రవహించే దేశానికి వెళ్తున్న వారి కోసం మోషే చెప్తున్నాడు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో. ఇదిగో వారితో ఈ మాటలు చెప్తూ ఏమంటున్నాడు చూసారా? నీవు అక్కడ ఏమన్నాడు? నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఏ మాట? ఈనాడు భూమి మీద ప్రజలు పలికరాని మాటలు ఎన్నో ఎన్నో ఎన్నో. దైవజనుడు గారు నేను మాట్లాడుతున్నాయే పలికరాని శ్రోతి చెప్తారు నాతోటి. చూసారా, పలికరాని శ్రోతి దేనికి ఉపయోగపడుతుంది? అది ఇంటిని ఏం రక్షిస్తుంది? అది దేవుని మాట నీలో లేకుండా, నీలో ఉంటే ఖచ్చితంగా నీ పిల్లలకు వస్తుంది. దేవుడికి ఇష్టవుతా. నీలో లేనప్పుడు నీ పిల్లలకు ఎలా వస్తుంది? అభక్తి రాదే, భక్తి హీనతే. కనుక దేవుని బిడ్డలుగా ఆ విషయాలను గుర్తుపెట్టుకుని ప్రభు దగ్గర ఇది దేవుని మాట నీతో. అందుకని యాకోబు రాసిన పత్రికలో ఏ మాట చూసారు? 2వ అధ్యాయంలో వాక్య ప్రకారంగా నడువు. సంఘంతో దేవుడే కాలంలో చెప్తున్న స్త్రీ పురుషులతో వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించండి. అప్పుడు నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది, నువ్వు బాగుంటావు, నీ బిడ్డలు సంతోషంగా ఉంటావు. అంతే తప్ప నేను ఎలా తిరిగినా పర్లేదు, నా పిల్లలు కరెక్ట్గా ఉండాలి, నేను గీత గీస్తే ఆ గీతలో ఉండిపోవాలి. ఎవరు? పిల్లలు మాత్రము గీత దాటకూడదు. పెద్దోళ్ళు రౌండ్, ప్రపంచమంతా అది ఊరంతా రౌండ్స్. ఇదే ఇవే చెప్తుంది బైబిల్. ఇదా ప్రభు చెప్పినట్టు మన బోధ. దేనికి మనం చేస్తున్నాం? జాగ్రత్త. బైబిల్ చెప్తుంది ఇదిగో నీ మాట, నా మాట నీ హృదయంలో ఉంచు. నీ ఆలోచన పక్కన పెట్టు, నీ తలంపులు పక్కన పెట్టు. చదవండి కీర్తన 119వ కీర్తన, 119వ కీర్తన 2వ వచనం చూద్దాం.
ఆన్లైన్ లో కూడా దేవుని వాక్యం అంటున్నారు ప్రజలు. అది జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఇదిగో నీ బిడ్డలకు ఎలాగా బోధించాలో, ఎలా నేర్పించాలో దేవుడు చెప్తున్నాడు. ఆన్లైన్ లో వాక్యం అంటున్న ప్రతి కుటుంబం కోసం కూడా, చిన్నవారి పెద్దవారి కోసం కూడా దేవుడు చెప్తున్నాడు. అది జాగ్రత్తగా ఈ మాటలు మనం విని దాని ప్రకారంగా మనము నడవాలని దేవుడు కోరుతున్నాడు. 119 రెండవ వచనం, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో వారిని వెతికివారు. చూసారా, పూర్ణ హృదయంతో ఏంటంటే ఆయన వెతకడం అంటే ప్రార్థన చేయడము. ఎప్పుడంటే ఈ ప్రార్థన వాక్యాన్ని గైకొని వాక్యంలో బ్రతుకుతూ వాక్యంలో జీవిస్తూ వాక్యంలోనే వెతుకుతూ అప్పుడు ధ్యానించు, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నీ బాధ ఏదో తీరుస్తాడు. అందుకోసమే 119 కీర్తనలో కీర్తనకారుడు కూడా ఆయన శాస్త్రములను గైకొనుచు. చూసారా, శాస్త్రములుగా వాక్యాన్ని నువ్వు గైకో, అప్పుడు నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ప్రార్థన చేయి. చూసారా, అది మనం గైకోకుండా దాన్ని పక్కన పెట్టేసేసి ఆ మాట చూసారా. హల్లెలూయా. ఇది ఒక వాక్యం మీరు అన్నప్పుడు మాటలు విన్నారు. చూసారా, ఓ పాస్టర్ గారు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు చూసారా, చూసారా దేవుడు నా ఆజ్ఞను మీరకుండా జాగ్రత్తగా ఉండాలంటే చేసారా పాస్టర్ గారు ఆ వాక్యాన్ని తిప్పేమన్నాడు. దేవుడు ఎక్కడైతే ఖండిస్తున్నాడో ఆ వాక్యాన్ని ఇచ్చేమన్నాడైనా తిప్పేమన్నాడు. ఈయన తిప్పేమంటే ఆపరేట్ చింపేసాడు. చూసారా, ఈయన తిప్పమన్నాడు, ఆడేం చేశాడు, పూర్తిగా చింపేశాడు. ఎందుకు నాకు ఇది చాలా కష్టంగా కలుగుతుంది, తిను సుఖించు ఆనందించు గంతులు ఎవరైనా తిరిగంటే బాగుంటుంది. ఈ దేశంలో కరెక్ట్ బుద్ధులేని ఏంటో బైబిల్ చెప్తే అమ్మ ఇది తిప్పే ఆ మాస్టర్ తిప్పండి చింపేసింది. సరే చింపేసింది, ప్రతిదీ కూడా చింపేసింది. అంత ఎంతన్నా బైబిల్ ఒకనాడు మాస్టర్ గారు చూసారు చేతిలో బైబిల్, మీరే కదా తిప్పేమంటే నేను చింపేసాను. నేను తిప్పేమంటే నేనేం చేశాను అన్నాడు, చింపేసాను. ఎంత పని చేస్తారో కాబట్టి దేవుడు అలా కాదు. సేవకుడైతే సంఘమేంటి అందరికీ ఒకటే తీర్పు అంతే. సేవకుడు ఎలా అంటారు, సంఘం పడాలని బ్రతకాలంతే. అందుకోసం నువ్వు గైకో, వాక్యం ఏం చెప్తుందో దాన్ని విను. అందుకోసం నువ్వు చూసారా రాయబడుతుంది కదా, ఆయన శాస్త్రం గురించి పూర్ణ హృదయంతో అది వెతికిన వారు ధన్యులు. అప్పుడండి పాపం బంద్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాపము మనిషి నుంచి ఎప్పుడు బంద్ అవుతుంది అనుకుంటున్నారు, ఎప్పుడు వేరైపోతుంది అనుకుంటున్నారు. వాక్యం నీలో ఉన్నప్పుడు వాక్యం నీకు చెప్తూ ఉంటుంది, శాస్త్రం నీకు చెప్తూ ఉంటుంది. అది నీకు గుర్తుందా లేదా, ప్రభు చెప్పాడు చేద్దాం అని చెప్తుంది వాక్యము. వాక్యం మనలో లేనప్పుడు మనం ఉదయం వేసి రాత్రి వరకు కూడా చేసేదంతా కూడా దేవుడికి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ప్రభు దగ్గర అందుకోసమే జాగ్రత్త శోధన వస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేయాలా, జయించాలి. దేవుడికి స్తోత్రం. జయించిన వారు ఏమయ్యారు, ధన్యులై ఉన్నారు. కనుక వాక్యం అందరం కూడా ఆ విషయాలను మనం గుర్తుపెట్టుకుని ప్రభు దగ్గరే మనందరం కూడా ప్రార్థించవాలి. అందుకని శోధన జయించేవారు ధన్యులై ఉన్నారు. ఏదైనా వచ్చినప్పుడు ఆశ్చర్యపడాల్సిన లేదు, ఏదో నాకైతే అది మీ దగ్గరికి వచ్చింది, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నిలబడు. దేవుడు మనకి సహాయము ఆయన చేస్తాడు. ఆయన నిన్ను నన్ను కూడా ముందుకు నడిపిస్తాడు. తర్వాత మనం చూసారా జయించాలా. తర్వాత వాక్య ప్రకారంగా మనము నీవు నీ కుటుంబం నీ బిడ్డలు అందరూ కూడా వాక్య ప్రకారంగా నడవాలి. ఆ వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తున్నామో దేవుడు నీకు సహాయము చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెప్తాడుగా. ప్రతి వారం కూడా విని మనం వినేవారు మోసపోతుంది కానీ దేవునితో జీవనంగా ముందుకెళ్దాం. ప్రభు ఈ వాక్యం దీవించుగా.